7,500 బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ సామాన్య విద్యార్థుల కుటుంబాలని ఇబ్బందులు పెడుతుందని వారన్నారు. లేని పక్షాన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న విద్యార్థులతో కలిసి సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందించిన దీని మీద ఈరోజు రాష్ట్రంలో బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలు చాలా ఇబ్బందుల బారిన పడుతున్నాయి. వాళ్ళు చదువులకు దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణం కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయాలి స్కాలర్షిప్ అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అది పెట్టారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినాక మరి ఎందుకు ఆ స్కాలర్షిప్ విడుదల చేస్తలేరన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో అనేక ప్రైవేట్ యూనివర్సిటీలలో విద్యార్థుల మీద పేరాలు ఏర్పడిన చిన్నంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు విద్యార్థుల మీద భారాలు చేస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ కనుక విడుదల చేస్తే ప్రైవేట్ యూనివర్సిటీల్లో వచ్చే విద్యార్థులకు ఫెలోషిప్లు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, రియంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళకి మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు. ఈరోజు విద్యా ప్రైవేట్ యూనివర్సిటీలు కావచ్చు, ప్రైవేట్ విద్యాలయాలలో ఫీజులు ఉన్నాయి. కాబట్టి తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలో డిఎస్సీ పేరు మీద విద్యార్థులు యూనివర్సిటీలలో ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉంటే పోలీసులు వారిని నిర్బంధం ప్రయోగిస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఎస్సీ పోస్టులు 25,000 ఖాళీ ఉన్నాయి, తక్షణం విడుదలయ్యాలన్నారు. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీకు చిత్తశుద్ధి లేదా? ఈరోజు 25,000 పోస్టులు ఎలా భర్తీ చేయకుంటుంటారన్న విషయాన్ని కూడా మేము ఎస్ఎఫ్ఐగా అడుగుతున్నాం. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లలో ఈరోజు ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేసుకుంటూ పేద మధ్య తరగతి విద్యార్థులకు ఈరోజు మోసం చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు అనేక మంది వ్యవసాయదారి కుటుంబాలు, కార్మికుల కుటుంబాలు ఈరోజు వాళ్ళకు ఉన్నత విద్య కావాలంటే ఈరోజు యూనివర్సిటీలను కూడా మీరు ప్రైవేట్ యూనివర్సిటీలను పెట్టేసి ఈరోజు గత ప్రభుత్వం అదే ఈ ప్రభుత్వం కూడా ఈరోజు ఏఎస్సీ యూనివర్సిటీ కానీ అదేవిధంగా డిప్లొమా చేసిన పారామెడికల్ కానీ అనేక స్కూళ్ళలో అదేవిధంగా అనేక కాలేజీలలో ఈరోజు సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు ప్రైవేట్ యంత్రాంగానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుగా వస్తుంది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే ఈ 7,500 బకాయిలు ఏవైతుందో వాటిని మీరు విడుదల చేయాలని డిమాండ్. లేని పక్షంలో అనేక మంది విద్యార్థులను రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించి ఉద్యోగాల అసెంబ్లీ ముట్టడి, లేకపోతే మీ ఇల్లు ముట్టడి, లేకపోతే మీ సెక్రటరీ ముట్టడి, రిటైర్స్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.